రే తారక్, ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. ఎందుకు డాడ్? ఇన్నాళ్ళు మీ అమ్మను విసిగించడానికో ఏడిపించడానికో నీలవేణిని అడ్డం పెట్టుకున్నావనుకున్నాను. కానీ నీలవేణికి ఒక స్థాయినిస్తున్నావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానురా. డాడ్, నేను చేసిన పనికి మీ శ్రీమతి గారు ఫీల్ అయినట్టున్నారు. లైట్ తీసుకో తారక్, నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వు మంచి పని చేసావని. నీలవేణికి నేను సైనింగ్ అథారిటీ ఇచ్చాను, కానీ దాని బలం, బరువు, బాధ్యత తనకి తెలిసేట్టు చేయాలి డాడ్. తప్పకుండా చెయ్యాలి. ఈజీగా ఇంటిని చక్కబెట్టగలిగిన నీలవేణి ఈ విషయాలు కూడా సులువుగా అర్థం చేసుకుంటుంది. నా చేతికి గాయమైందని ఇంట్లో అందరూ బాధపడుతున్నారు డాడ్. ఎంతైనా రక్తబంధం ఆ మాత్రం ఉంటుంది లేరా? అయ్యో డాడ్, వాళ్ళెవరూ ఇలాంటి బంధాలకి బందీలెవరు. వాళ్ళందరికీ నా చెయ్యి తెగడం వల్ల నీలవేణికి సంతకం చేసే అధికారం వచ్చిందన్న బాధ. నాకు తొందరగా తగ్గితే నీలవేణిని పక్కన పెట్టొచ్చు అన్న ఆతృత. మొత్తం ఫ్యామిలీ అంతా నీలవేణికి దక్కిన అథారిటీ గురించి అసూయపడుతున్నారు. పడితే పడనీరా, నీ హస్తవాసి చాలా మంచిది. పికిల్స్ బిజినెస్ పుంజుకుంటుంది. అలాగే నువ్వు నీలవేణి చేతికి అధికారం ఇచ్చాక బిజినెస్ ఇలాగే స్పీడ్ అందుకుంటే తనది కూడా గోల్డెన్ హ్యాండ్ అనుకోవచ్చు. ఏమంటావు? అవును డాడ్, మీరన్నట్టు జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఏది సాధించాలన్నా ముందు పేషెన్స్ ఉండాలి అంటాం. అది నీలవేణి రక్తంలోనే ఉంది. కష్టం ఏదైనా సరే ఇష్టంగా పని చేసుకుంటూ పోయే తను అందరినీ అర్థం చేసుకుంటూ సక్సెస్ అవుతుందనుకుంటున్నాను. అవును తారక్, నీలాగే మీ అమ్మ కూడా నీలవేణిని అర్థం చేసుకుంటే ఈ గొడవలుండేవే కావు. అందరూ ఇంట్లో సిరి సంపదలు పెరగాలనుకుంటారు, కానీ ఒక ఇంటి నుంచొచ్చి అత్తారింట్లో అడుగుపెట్టే ఆడపిల్లే లక్ష్మీదేవని చాలామంది తెలుసుకోరు. పరాయి పిల్లని హింసిస్తుంటారు. మీలా అందరూ ఆలోచిస్తే ప్రతి ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది డాడీ. నీలవేణికి నేను అప్పుడప్పుడు సహాయం చేసుండొచ్చు, కానీ నీలవేణి ఈ ఇంటికి ఎంత సేవ చేసిందో వెలకట్టలేదు. సైనింగ్ అథారిటీ ఇచ్చినంత మాత్రం తనేం గొప్పదాన్ని అయిపోయానని అనుకోదు. తనది అలాంటి మనస్తత్వం కూడా కాదు. డబ్బు, హోదా ఏమొచ్చినా సరే కంట్రోల్గా ఉండేవాళ్లే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. నీలవేణి మన సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యే రోజు త్వరలోనే వస్తుందనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అయ్యో తారక్ సార్, నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారు. ఇంట్లో పనులైతే చేసుకోగలను, కానీ ఆఫీస్ పనులు నాకేం తెలుసని. ఇప్పుడేం చేయాలి? ఎలా చేయాలని అడిగేలోపే అన్ని పనులు నువ్వే చేసేస్తావని ప్రోత్సహిస్తున్నారు. నా భయాన్ని ఎవరు అర్థం చేసుకోరే. అమ్మగారు, నా వేళ్లతో నేను చిటికేస్తేనే నీకు చెమటలు పట్టాయి. అలాంటిది నువ్వు నీ వేళ్లతో ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాల మీద సంతకం పెట్టాలంటే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. భయంగా ఉంది అమ్మగారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నీకేమీ తెలీదు. అలాంటప్పుడు ఏం చేస్తావు? అధికారం ఇచ్చారని నువ్వు అందలం ఎక్కాలని చూడకు. నీకు అప్పజెప్పిన బాధ్యత బరువెంతో తెలుసుకో ముందు. నీలవేణి, బిజీగా ఉన్నావా? ఏం లేదు సార్. ఎవరెవరికి ఎంత జీతం ఇవ్వాలి, ఎంతమంది సెలవులు పెట్టారు, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఆఫీస్లో ఎంప్లాయీగా ఉండే కోటేశ్వరరావు బావ దగ్గర నుంచి ఇంట్లో వంట వండే కుక్కుటేష్ వరకు
వాళ్ళందరికీ జీతాలు నువ్వు సంతకం పెడితేనే వెళ్తాయి. ఏంటి నిలవిని అలా చూస్తున్నావు? సార్ మీరు నాకు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోండి. మీరు చెప్పిన పని నా వల్ల కాదు సార్. భయపడకు, అదే అలవాటు అవుతుంది. ఇంకెవరైనా నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.